నమస్తే. సెప్టెంబర్ 13 భాద్రపద మాస శనివారం కృష్ణపక్ష షష్ఠి పగలు 11:17 వరకు, తదుపరి సప్తమి. కృత్తికా నక్షత్రం పగలు 2:50 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:27 మధ్య కలదు. శనివారం కృత్తికా నక్షత్రం ధ్వజయోగం రాజ్యలాభం, రోహిణి శ్రీవత్సయోగం లక్ష్మీప్రదము కనుక ప్రయాణాలు అనుకూలం. పితృదేవతలు 7 రకాల గణములు. అందులో 3 మూర్తి అంటే రూపము లేని గణములు, 4 మూర్తి గణములు అంటే రూపమున్న గణములు. మూర్తి లేని గణములు వైరాజులు, అగ్నిశ్వాతులు, బరిషిదులు. మూర్తి అంటే రూపమున్న గణములు సుకాలినులు, హవిష్వంతులు, ఆజ్యపులు, సోమపులు. ఈ 7 గణముల యొక్క ఆరాధన చెయ్యకుండా ఎన్ని జపతపాలు తీర్థయాత్రలు చేసినా ఫలితముండదు. పితృదేవతల ఆరాధన అంటే చనిపోయిన పెద్దలకు సకాలంలో తర్పణాలు, పిండ ప్రదానాలు, వారిని ఉద్దేశించి దాన ధర్మాలు చేయడం. దేవతలైనా సరే పితృదేవతారాధన తప్పకుండా చేస్తారని గురువచనము. కన్యా మీనరాశి వారు శ్రీశైల దర్శనం వలన అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతాయి. మరియు వీరు ఏదైనా శివాలయంలో మారేడు మొక్కను ప్రతిష్ఠించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. జై శ్రీరామ్.